హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆటోబస్ తెలుగు ఛానల్. ఈరోజు మనము 100cc బైక్స్ ఒక 4 బైక్స్ తీసుకుని కంపేర్ చేద్దాము. 100cc బైక్స్ స్టార్టింగ్ తీసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది కదా, అలాగే చాలామంది ఇష్టపడతారు. అందులో మనకు తెలుసు స్ప్లెండర్ ప్లస్ అనేది చాలా కింగ్ ఈ సెగ్మెంట్లో. సో ఎనీవేస్ 100cc బైక్స్ కంపారిజన్ అయితే చూద్దాము. అందులో ఏది బెస్టో కూడా చూద్దాం, ఎవరికి ఏది నచ్చుతుంది అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఏం చూడాలి, మనం ఇంజన్ చూడాలి. సో ఇంజన్ షైన్ 100లో వచ్చేసి 98.98 cc ఉంది. ప్లాటినా వచ్చేసి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అన్ని 4 బైక్స్లో కల్లా ఇంజన్ వచ్చేసి ప్లాటినా 102 cc. స్ప్లెండర్ ప్లస్ వచ్చేసి 97.2 cc, అలాగే హెచ్ఎఫ్ డీలక్స్ వచ్చేసి 97.2 cc. ఇంకా పవర్ వచ్చేసి షైన్ 100లో 7.38 bhp పవర్ ఉంది, ప్లాటినాలో 7.9, స్ప్లెండర్ ప్లస్ హెచ్ఎఫ్ డీలక్స్లో కూడా 7.9 hp పవర్ అనమాట. ఇంకా టార్క్ విషయానికి వస్తే షైన్లో 8.05 టార్క్, ప్లాటినాలో అన్నిటికంటే ఎక్కువ ఉంది 8.34, స్ప్లెండర్ ప్లస్ హెచ్ఎఫ్ డీలక్స్లో మటుకు 8.05 Nm టార్క్ అయితే ఉంది. సో ఇంజన్ వైజ్గా చూసుకుంటే ప్లాటినాలో కొద్దిగా పెద్ద ఇంజన్, అంటే ఒక 4 cc ఎక్కువ ఇంజన్ ఉంది మిగతా బైక్స్తో పోల్చుకుంటే. పవర్ వచ్చేసి ప్లాటినా, స్ప్లెండర్ ప్లస్ హెచ్ఎఫ్ డీలక్స్లో ఎక్కువ ఉంది. ఇంకా టార్క్ విషయానికి వస్తే ప్లాటినాలో ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇంకా గేర్ బాక్స్ వచ్చేసి 4గిట్లో కూడా 4 స్పీడ్ గేర్ బాక్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఇది కనుక చూసుకుంటే ఫ్యూయల్ ట్యాంక్, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. సో షైన్ 100లో వచ్చేసి మీకు 9 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఇస్తే, ప్లాటినా 100లో మటుకు 11 లీటర్లు ఇచ్చారు. స్ప్లెండర్ ప్లస్లో అలాగే హెచ్ఎఫ్ డీలక్స్లో మటుకు 9.8 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారనమాట. సో ఆబ్వియస్గా ఇక్కడ క్లియర్ విన్నర్ వచ్చేసి ప్లాటినా 100 11 లీటర్స్. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే ఇది కంపెనీ చెప్పిన మైలేజ్, ఇది ఏ బైక్కి ఆ బైక్కి. సో షైన్ 100 వచ్చేసి 65 నుంచి 70 కిలోమీటర్స్ పర్ లీటర్, ప్లాటినా వచ్చేసి 70 నుంచి 75, స్ప్లెండర్ ప్లస్ హెచ్ఎఫ్ డీలక్స్ మటుకు 65 నుంచి 70 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుందని చెప్తున్నారు. అఫ్కోర్స్ మైలేజ్ అనేది ఎప్పటికైనా మన డ్రైవింగ్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు టైర్లలో గాలి సరిగ్గా మెయింటైన్ చేసుకోవాలి, లోడ్ ఎక్కువైనా మైలేజ్ తగ్గుతుంది, రోడ్లు గతుకులు ఉన్న మైలేజ్ తగ్గుతుంది, అలాగే బండి సర్వీసింగ్ సరిగ్గా చేయించుకోపోయినా కూడా మైలేజ్ తగ్గుతుంది. సో అవన్నీ పక్కన పెడితే కంపెనీ వాళ్ళు ఇచ్చిన మైలేజ్ అయితే ఇదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు సీట్ హైట్. సో షైన్ 100లో వచ్చేసి 786 mm ఉంది, ప్లాటినాలో ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ 807 mm, స్ప్లెండర్ ప్లస్లో 785 mm ఉంది, హెచ్ఎఫ్ డీలక్స్లో మళ్ళీ ఎక్కువ ఉంది 805 mm అయితే సీట్ హైట్ ఉంది. సో తక్కువ సీట్ హైట్ కావాలనుకునే వాళ్ళకి స్ప్లెండర్ ప్లస్, నాకు ఎక్కువ సీట్ హైట్ కావాలనుకునే వాళ్ళకి ప్లాటినా 100 అనమాట. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి షైన్లో 168 mm ఉంది, ప్లాటినా 100లో 200 mm ఉంది, స్ప్లెండర్ ప్లస్ అలాగే హెచ్ఎఫ్ డీలక్స్లో మటుకు 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకుంటే ప్లాటినా 100 విన్నర్ ఇక్కడ. ఇంకా బండి వెయిట్ కనుక చూసుకుంటే షైన్ 100 అన్నిటికంటే తక్కువ వెయిట్ 99 కిలోలు మాత్రమే, ప్లాటినా 100 వచ్చేసి 117 కిలోలు, స్ప్లెండర్ ప్లస్ 112, అలాగే హెచ్ఎఫ్ డీలక్స్ కూడా 112. సో నాకు తక్కువ వెయిట్ కావాలి, తక్కువ సీట్ హైట్ కావాలి అనుకుంటే కనుక షైన్ 100 బెస్ట్ ఆప్షన్. నాకు ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కావాలి, నాకు బండి వెయిట్ కూడా కొద్దిగా ఎక్కువ కావాలి, సీట్ హైట్ కూడా ఎక్కువ కావాలనుకుంటే ప్లాటినా 100 అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రేక్స్, అన్నిట్లోనూ డ్రమ్ బ్రేక్సే, కాకపోతే ఏంటంటే అన్నిట్లో కూడా కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అని షైన్ 100లో పేర్లు అయితే మార్చారు, కానీ చేసేది ఒకటే, అది కాంబీ బ్రేక్ సిస్టమ్ అని, ఇంటిగ్రేటెడ్ బ్రేక్ సిస్టమ్ అని ఈ బైక్స్లో అయితే ఉన్నాయి. ఇంకా టైర్స్ వచ్చేసి షైన్ 100లో ట్యూబ్లెస్, ప్లాటినాలో ట్యూబ్, స్ప్లెండర్ ప్లస్లో ట్యూబ్లెస్, హెచ్ఎఫ్ డీలక్స్లో కొన్ని వేరియంట్స్లో ట్యూబ్ ఉంది, ఎక్కువ వేరియంట్ అంటే హయ్యర్ వేరియంట్స్లో ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేశారు. ప్లాటినా కూడా ట్యూబ్లెస్ ఇచ్చుంటే బాగుండేది. ఇంకా డే లైట్ రన్నింగ్ ఎల్ఈడి లైట్స్ అయితే షైన్ 100లో లేదు, ప్లాటినా 100లో ఉంది, స్ప్లెండర్ ప్లస్లో అయితే కొన్ని వేరియంట్స్లోనే ఉంది, ఇంకా హెచ్ఎఫ్ డీలక్స్లో అయితే లేదు ఫ్రెండ్స్. ఇంక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే అన్నిట్లో కూడా ఎనలాగే ఇచ్చారు, డిజిటల్ అయితే ఇవ్వలేదు 4 బైక్స్లో కూడా. ఇంకా నెక్స్ట్ కలర్స్ కనుక చూసుకుంటే షైన్ 100లో 5 కలర్స్ ఆఫర్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, పాస్ చేసుకుని చూడండి కావాలంటే. రెడ్, బ్లూ, గ్రే, అలాగే గ్రీన్, ఆరెంజ్ అనమాట. సో ఇది బ్లాక్ మిక్స్డ్ కలర్స్ ఇవి. ఇంకా ప్లాటినా కూడా 4 కలర్స్ ఇచ్చారు. సో రెడ్, గ్రే, అలాగే గోల్డెన్ కలర్, బ్లూ కలర్ విత్ బ్లాక్ మిక్స్ అనమాట.
స్ప్లెండర్ ప్లస్లో మటుకు 7 కలర్స్ ఇచ్చారు. మీకు రెడ్ బ్లూ, అలాగే బ్లాక్ బ్లూ, బ్లాక్ గ్రే, సిల్వర్ బ్లూ, ప్యూర్ బ్లాక్, అలాగే ప్యూర్ గ్రే, బ్లాక్ రెడ్, ఇంకా మన పాత స్ప్లెండర్ ఇట్లా ఒక స్ట్రైప్ వచ్చేది ఉంటుంది కదా, ఆ కలర్ కూడా ఇచ్చారనమాట. ఇంకా హెచ్ఎఫ్ డీలక్స్ వచ్చేసి 5 కలర్స్ అయితే ఆఫర్ చేశారు. ప్యూర్ రెడ్, ప్యూర్ బ్లాక్ సిల్వర్, రెడ్ సిల్వర్, అలాగే బ్లాక్ సిల్వర్ విత్ రెడ్ స్ట్రైప్స్, బ్లాక్ ఎల్లో, బ్లాక్ బ్లూ విత్ సిల్వర్ స్ట్రైప్స్ అనమాట. ఇంకా చివరిగా చూడాల్సింది ధర. ధర కనుక చూసుకుంటే షైన్ 100 69,100 రూపాయలు ఎక్స్‌షోరూమ్ ప్రైస్లు ఇవన్నీ. మీరు తర్వాత దానికి రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్లాటినా వచ్చేసి 71,400, స్ప్లెండర్ ప్లస్ వచ్చేసి 79,400, హెచ్ఎఫ్ డీలక్స్ వచ్చేసి 60,800. సో నాకు చీప్ బైక్ కావాలి, ధర తక్కువ ఉన్న బైక్ కావాలి, చీప్ కాదు సారీ. సో ధర తక్కువ బైక్ కావాలి అంటే 60,800 హెచ్ఎఫ్ డీలక్స్ బెస్ట్ బెట్. నాకు ఫీచర్స్ కొద్దిగా ఎక్కువ కావాలి అనుకుంటే స్ప్లెండర్ ప్లస్ అనమాట. ఇంకా ఒక్కొక్క బైక్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చూస్తే షైన్ 100 అనేది లైట్ వెయిట్, స్మూత్ ఇంజన్ ఇది. ఇంకా కాకపోతే డిఆర్ఎల్స్, డిజిటల్ మీటర్ అయితే లేదు. అలాగే బండి తక్కువ వెయిట్ కాబట్టి ఎక్కువ మంది ప్రిఫర్ చేయొచ్చు. ప్లాటినా 100 వచ్చేసి మైలేజ్లో కింగ్. ఎందుకంటే ఇందాక చూసాం కదా, కంపెనీ వాళ్ళు చెప్పాక 70 నుంచి 75 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుందని చెప్తున్నారు. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఎక్కువ అనమాట. కాకపోతే ట్యూబ్లెస్ టైర్స్ ఇవ్వలేదు, ట్యూబ్ టైర్స్ ఇచ్చారు. రిఫైన్మెంట్ యావరేజ్. ఇంకా నెక్స్ట్ స్ప్లెండర్ ప్లస్ వచ్చేసి హై రీసేల్ వాల్యూ, డ్యూరబిలిటీ కింగ్. మీరు ఫస్ట్ బైక్ అనగానే అందరూ సజెస్ట్ చేసేది స్ప్లెండర్ ప్లస్సే. సో అలా చూసుకుంటే కనుక చాలా పేరు పొందిన బైక్ స్ప్లెండర్ ప్లస్, కానీ ప్రైస్ మటుకు కొద్దిగా ఎక్కువ. ఇంకా చివరిగా చూస్తే హెచ్ఎఫ్ డీలక్స్ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ, ప్రాక్టికల్, అన్నిట్లోకి ధర తక్కువ ఇది. సో కానీ బేసిక్ ఫీచర్సే ఆఫర్ చేశారు హెచ్ఎఫ్ డీలక్స్లో. సో ఇది ఫ్రెండ్స్ ఈ 4 బైక్స్ గురించి. సో షైన్ 100, ప్లాటినా 100, స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్. ఇంకా వేరే బైక్స్ కూడా ఉన్నాయి, స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ అని. ఎక్స్టెక్ ఏంటంటే మీకు ఓన్లీ డిజిటల్ కన్సోల్ ఇస్తారు. ఇంకా ప్యాషన్ కూడా ఉన్నాయి, నేను అవి కవర్ చేయలేదు. సో ఓన్లీ ఈ బైక్స్ 4 బైక్స్ కవర్ చేశాను. మీకు ఈ 4 బైక్స్లో ఏది బెటరో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, ఫాలో అయితే తప్పకుండా అవ్వండి. అలాగే అంతకుముందు చేసిన 125cc బైక్స్ కంపారిజన్స్ కూడా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై హింద్.